ఇప్పుడు ఆ యూఎఫ్ఓ క్యూబ్ అడిగారు, ఇంపార్టెంట్ టాపిక్. యూఎఫ్ఓ క్యూబ్ అని 2011లో మనకు ఫిల్మ్ నుంచి డిజిటలైజేషన్కి మారింది. అది అందరికి తెలిసిన విషయమే. ఆ రోజు డిజిటలైజేషన్ మారినప్పుడు ఓవర్ నైట్ స్క్రీన్స్ మారాల్సి వచ్చింది ఒక సినిమాకి. ఓకేనా, మారాల్సి వచ్చినప్పుడు 100 స్క్రీన్లో ఇమీడియట్గా మార్చారు. దాని తర్వాత కాలక్రమేపైన మారుతూ వచ్చినాయి. దేర్ వాస్ ఎ బిజినెస్ ఆపర్చునిటీ ఇన్ దట్. ఆ రోజున బిజినెస్లో ఉన్నవాళ్ళు హూ కుడ్ ఎఫర్ట్ టు డూ ఇట్, దే హ్యావ్ డన్ దట్ బిజినెస్. తప్పలేదు, అది మన వాళ్ళే చేస్తారు. ఎప్పుడు ఈ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే వేరే బిజినెస్ కూడా చేస్తారు కదా, చేశారు. ఇప్పుడు ఆ రోజున ఏంటి, ఎప్పుడు కూడా ఇట్లాంటి పెయిన్ అనేది, ఇప్పుడు నేను సినిమా తీశాను, ఈషా అయిపోయింది, ఈషా అయిపోయినా ఇంకొక సంవత్సరం నాకు సినిమా ఉండదు, ఎందుకు నాతో పనే ఉండదని చెప్పి మనం మాట్లాడడం. ఇది ఎప్పుడు జరుగుతుంది ఏ ప్రొడ్యూసర్ అయినా కానీ. ఓకేనా, అట్లాగే జరుపుకుంటూ వచ్చింది. దాన్ని ఎవడో పెద్ద పట్టించుకోవాలా, చెప్పిన వినే స్టేజ్లో ఆ రోజు లేరు ఎవరో కూడా. ఒక 5-6 ఏళ్ళ తర్వాత పెయిన్ మొదలైంది, ఈ ఇష్యూ వచ్చింది. వచ్చినప్పుడు అందరూ మాట్లాడుకున్నాం, టేకప్ చేసాం. 2018లోనే జాయింట్ యాక్షన్ కమిటీని ఒకటి పెట్టినప్పుడు మొత్తం 4 స్టేట్స్ని మన సౌత్ వరకు ముందు చేద్దామని చెప్పి 4 స్టేట్లు తిరిగాం. 4 స్టేట్లో అందరం కలుపుకున్నాం, 4 చోట్ల మీటింగ్లు పెట్టాం. అప్పుడు కూడా ఓవర్ నైట్ ఏది మారదు, అన్నేళ్ళు పాతుకుపోయింది, మారదు కదా. దాన్ని ఏదో కొంత తగ్గించి 2 years టైం పెట్టించి ఫేజ్ అవుట్ చేద్దామని చెప్పి అనుకున్నాం. వాళ్ళు యాడ్మెంట్ చేయలే. ఏమండి, ఇవాళకి ఈ మూమెంట్కి కూడా వీఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్. కానీ ఏంటి ఇది, ఇవాళ చెప్పగానే మూసేసే స్టేజ్ లేదండి. ఓకేనా, అది ఇదే ఛాంబర్లో ఈసీ మీటింగుల్లో ఏమయ్యా, ఈ పలానా డేట్ల నుంచి సినిమాలు చేయొద్దు, మానేద్దాం, లేదా రిలీజ్ చేయొద్దు, ఓ లీన్ పీరియడ్ తీసుకుందాం అన్నాం. అంటే చేద్దాం సార్ అన్నారు. పెద్ద సినిమా వాళ్ళ కంటే చిన్న సినిమా వాళ్ళు, సార్ మేము అందరూ మీతో ఉంటూ చేస్తాం సార్ అన్నారు. చేశారా? దే డిడ్ంట్ డూ ఇట్. నో. ఇవన్నీ కూడా